హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళలో మనం ముఖ్యంగా పీసీఓడి ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటున్నాము. పీసీఓడి ఎలా వస్తుందంటే గర్భసంచిలో ఓవేరీస్లో నీటి బుడగలు ఏర్పడడం కానీ, ఎక్కువ రిలీజ్ అయిన ఎగ్స్లో సిస్ట్ అంటే కంతులు ఫామ్ అవడం వల్ల కానీ పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుందో మనం తెలుసుకుందాము. ఆడవాళ్ళలో మెన్స్ట్రుయేషన్స్ అంటే పీరియడ్స్ కరెక్ట్ టైంకి రాకపోవడం ద్వారా, ఒబెసిటీ అంటే ఎక్కువగా బరువు ఉండడం కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం కానీ, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం కానీ, లేకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కరెక్ట్గా లేకపోవడం కానీ, అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ కాకుండా వాళ్ళ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం కానీ, ఇలా ఉంటే ఆడవారిలో పీసీఓడి సమస్య వ్యాపించే ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్గా పీసీఓడి ఉన్నట్టయితే ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ముందు స్టేజ్ నుంచే పీసీఓడి తన డయాగ్నోసిస్ అయి ఉంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా డైట్ ఫాలో అయినట్టయితే పీసీఓడి మనం నియంత్రించుకునే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడి ముఖ్యంగా ఉన్న మహిళలు సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కరెక్ట్ టైంకి పీరియడ్స్ రాకపోవడం కానీ, పీరియడ్స్ అయినా కూడా హెవీ బ్లీడింగ్ ఉండడం కానీ, బాడీ పైన ఎక్సెస్ ఆఫ్ హెయిర్ గ్రోత్ అంటే చెస్ట్ పైన కానీ, నార్మల్గా బాడీ లిప్స్ పైన కానీ, బాడీ బ్యాక్ సైడ్ లో కానీ ఇర్రెగ్యులర్ గా హెయిర్ గ్రోత్ చూస్తూ ఉంటాము. అలాగే హెడ్ పైన హెయిర్ ఫాల్ చాలా చూస్తూ ఉంటాము. హార్మోనల్ ఇంబాలెన్స్ ద్వారా స్కిన్ కలర్ మారిపోవడం కానీ, ఎక్కువగా ఒబేస్ అవ్వడం కానీ, ఎక్కువగా కోపం రావడం కానీ, స్ట్రెస్ తో ఉండడం కానీ జరుగుతూ ఉంటాయి. ఆడవాళ్ళలో ముఖ్యంగా పీసీఓడి ఉన్నట్టయితే ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పీసీఓడి ఉన్న మహిళల్లో ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఉంటాయంటే సీడ్స్ లో ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే ఎవరైతే పీసీఓడితో బాధపడుతున్నారో వాళ్ళు సీడ్ సైక్లింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సీడ్ సైక్లింగ్ ఏంటి అంటే మొదటి రోజు నుంచి 15 రోజుల వరకు గుమ్మడి గింజలు మరియు అవిసె గింజలు 2 కలిపి 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. రోజు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 15 డేస్ గుమ్మడి గింజలు మరియు అవిసె గింజలు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి ఫస్ట్ 15 రోజులు. తర్వాత 16 రోజుల నుండి 30 రోజుల వరకు సన్ఫ్లవర్ సీడ్స్ మరియు నువ్వులు 2 కలిపి తీసుకున్నట్లయితే మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బాడీకి కరెక్ట్గా అందుతాయి. సో ఈ 30 డేస్ సీడ్ సైక్లింగ్ అనేది ఫాలో అవ్వుకుంటూ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అంటే మంచి ఫైబర్ ఫుడ్ కానీ, లీన్ మీట్ కానీ ఇలాంటివి తీసుకుంటూ హెల్తీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, బయట ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ కంప్లీట్గా హెల్తీ లైఫ్ స్టైల్కి మనం మాడిఫై అవ్వాలి. అంటే మనకు 30 to 40 మినిట్స్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మంచి ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఓట్స్తో పాటు ఫ్రూట్స్ తీసుకోవడం కానీ, ఎక్కువగా వీళ్ళు రెడ్ కలర్ ఫ్రూట్స్ మరియు ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే చెర్రీస్ కానీ, బెర్రీస్ కానీ, ఇలాంటి ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ కానీ, క్యారెట్స్ కానీ ఇలాంటివి తీసుకున్నట్టయితే మనము ఫైబర్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీసీఓడి ప్రాబ్లం తొలగే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు ఎలాంటిమైనా సింపుల్ కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు. అంటే చక్కెర కానీ, బియ్య పిండికి సంబంధించిన పదార్థాలు కానీ, బియ్యపు రవ్వ కానీ, బియ్యపు నూక కానీ, ఇంకా మనకు చక్కెరలు కానీ, పండ్ల రసాలు కానీ, ఆలుగడ్డలు కానీ ఇలాంటి ఆహారాలు తీసుకోకూడదు. మనం ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ని కంప్లీట్గా చేంజ్ చేసుకొని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మన మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, సిరియల్స్ కానీ ఇలాంటివి తీసుకుంటామో మనకు పీసీఓడి ఇలా లైక్ ఓవరీస్ లో ఉన్న ప్రాబ్లం తొలగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండి ఎవరైతే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళు కంప్లీట్ గా ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ నుంచి రెగ్యులర్ లైఫ్ స్టైల్ కి మారాలి. మెయిన్ గా మనకి ఈ పీసీఓడి ఉన్న మహిళల్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నట్లయితే పీసీఓడి సమస్య తొలగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుండి మీరు సీడ్ సైక్లింగ్ ఫాలో అవుతూ గుమ్మడి గింజలు కానీ, అవిసె గింజలు కానీ, మన వాటర్ మెలన్ సీడ్స్, పుచ్చ గింజలు కానీ ఇలాంటివి సీడ్ సైక్లింగ్ లో మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఎక్కువగా వాటర్ హైడ్రేటెడ్ గా ఉంటూ లైఫ్ స్టైల్ ని మేనేజ్ చేసుకున్నట్టయితే మనం తొందరలోనే పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ని మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వన్ హాస్పిటల్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ.